హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు వ్లాగ్స్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి సురేంద్రపురి. సో సురేంద్రపురి అంటే నార్మల్గా అందరికీ తెలిసే విషయం. సో బొమ్మలు ఇంకా స్టాచ్యూస్ ఉంటాయి. బట్ నేను చెప్పేది ఏంటి అంటే ఇండియా వైడ్ ఆల్ గాడ్స్ అండ్ మన ట్రెడిషనల్ మన ఇండియా ఒక గొప్పదనం, మన మహాభారతం, రామాయణం ప్రతి ఒక్కటి చూపించారు. నాకైతే చాలా బాగుంది. ఎంట్రెన్సే అమ్మవారి విగ్రహంతో చాలా బాగుంది. ఇంకా చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు. పిల్లలకి కానివ్వండి, ఈ జనరేషన్ కిడ్స్కి మాత్రం రామాయణం మహాభారతం తెలుసుకోవాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ అని చెప్తాను. సో స్టార్టింగే ఇక్కడ మహాభారతంతోనే స్టార్ట్ అవుతుంది. సో మహాభారతం చూస్తూ స్టోరీ ఏం జరిగింది, ఎలా పంచపాండవులు ఎలా జన్మించారు అండ్ వాళ్ళు ఎందుకు అట్లా జరిగింది, ఎవ్రీథింగ్. అండ్ రామాయణం, మహాభారతం, బాలరామాయణం, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కింద మెన్షన్ చేశారు. అక్కడ క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. మీరు ఒక స్టోరీ కావాలంటే స్టోరీస్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే స్టోరీ తెలుస్తుంది. అండ్ మొత్తం తిరిగి చూడడానికి ఒక 3 hours పడుతుంది. బట్ టైం టేకింగ్ ప్రాసెస్. చూస్తే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ వీకెండ్స్లో కానివ్వండి, ఎప్పుడైనా ఏదైనా నార్మల్గా ట్రిప్స్కి వెళ్ళాలన్నా కూడా స్కూల్ నుంచి కానివ్వండి, దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్. సో ఈ ప్లేస్ అనేది పిల్లలకి ఎన్నో నేర్పిస్తుంది. బట్ చాలామంది తీసుకెళ్ళరు, ఎందుకంటే చాలామంది పార్క్స్ అండ్ మూవీస్ అంటారు, అది అంటారు. బట్ 3 hours ఇది కంప్లీట్ చూడడానికి 3 hours పడుతుంది. బట్ ఆ 3 hours చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. సో మనకు ఫుడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అక్కడ దొరుకుతుంది. సో ఇక్కడైతే కర్ణుడి పట్టాభిషేకం అండ్ మావాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు. సో వాడికి ఆ ప్లస్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఫ్యామిలీ టైంకి అయినా ఫ్రెండ్స్కి అయినా చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం. మాకు 3 hours అనేది అసలు తెలియనే లేదు. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఏమో స్టాచ్యూస్ ఉన్నాయి. బట్ నాకు అంత తెలియదు. బట్ నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కువ తెలుసుకున్నాను ఐరావతం గురించి. అండ్ ఇంకా చాలా అంటే చాలా విషయాలు. అండ్ కొన్ని స్టాచ్యూస్ అయితే నేను ఫస్ట్ టైం చూసాను నా లైఫ్లో. ఇక్కడ చూసాను. అండ్ ప్రతి ఒక్క టెంపుల్ మన ఇండియా వైడ్ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్లో చాలా అంటే చాలా టెంపుల్స్ని కవర్ చేస్తారు. అన్నీ కవర్ చేస్తారని చెప్పను, బట్ చాలా అంటే చాలా కవర్ చేస్తారు. సో ఇది ఒకటి పట్టాభిషేకం. అండ్ నెక్స్ట్ ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు. సో ఒక్కొక్క అమ్మవారు అండ్ అక్కడ నేను చూపిస్తాను. మానసాదేవి, కామాక్షి దేవి, ఇంకొక మాత, సంథింగ్ వాళ్ళ నేమ్స్ అన్నీ నేను క్లియర్గా కింద అక్కడ మెన్షన్ చేశాను. అక్కడ మెన్షన్ చేసిందంతా నేను చూపించాను. సో ఫస్ట్ టైం నేను ఇంకొందరు అమ్మవారి దేవతల విగ్రహాలు అయితే నేను ఫస్ట్ టైం చూశాను అక్కడే. అండ్ ఇక్కడ ఒక అమ్మవారి పెద్ద విగ్రహం ఉంది. అండ్ శివుడిది అండ్ పార్వతీదేవి ప్రతి ఒక్కరి విగ్రహాలు ఉన్నాయి. అండ్ అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ ఈ గాడ్ ఏ ప్లేస్కి చెందినవారు. చాలా టెంపుల్స్ కర్ణాటక, కేరళ అండ్ పూరి ప్రతి ఒక్క టెంపుల్ నుంచి కవర్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ జనరేషన్ కిడ్స్కి అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు నో అబౌట్ అవర్ కల్చర్ అండ్ గాడ్ అనేది అయితే నేను చెప్తాను. సో ఇది రామాయణం. అండ్ ఇక్కడ వస్తే వారాహి అవతారం అండ్ మత్స్య అవతారం, ఇంకా ఇంకొందరు అమ్మవార్ల గుడులు అండ్ అక్కడ ప్లేసెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ మనకు ఫుడ్ దొరుకుతుంది అక్కడ, చాలా బాగుంటుంది. సో డోంట్ వరీ, ప్రతి ఒక్కరు వెళ్ళి కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ మాత్రం సురేంద్రపురి అని ఖచ్చితంగా చెప్తాను. సో నాకైతే వన్ ఆఫ్ మై బెస్ట్ ప్లేసెస్లో ఇది ఒక లిస్ట్ అయిపోయింది. సో తర్వాత శివుడి అయితే ప్రతి ఒక్క ప్లేస్ కవరప్ చేశారు. నాకు తెలిసినంత వరకు అయితే జ్యోతిలింగాలు, ఎవ్రీథింగ్. అండ్ కాలభైరవ స్వామి చాలా అంటే చాలా వాటిని కవర్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ తిరుపతి అండ్ టెంపుల్స్ థీమ్స్తో సహా నందీశ్వరుడు చాలా అంటే చాలా బాగుంది. నాకైతే అన్నీ బాగా అనిపించాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తే థీమ్ అండ్ అక్కడ వాటర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. సో పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు, మావాడైతే ఎంజాయ్ చేశారు. సో అండ్ ఇక్కడ రాధాకృష్ణులై చాలా ఉన్నాయి. సో అండ్ ఇక్కడ వీళ్ళు ఎవరో నాకు తెలియదు అండ్ నాకు అంత క్లారిటీ లేదు. నాకే లేదండి, ఇక నాకు తెలిసి ఇంకొందరికైతే కంపల్సరీ తెలిసే ఉండదు. సో కృష్ణుడు గోపికల బట్టలు దొంగలించడం ఆ థీమ్ కూడా ఉంది. అది కూడా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది.
సో అండ్ ఇంకా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. నాకు తెలియని ప్లేసెస్ అయితే నేను ఈరోజు ఎన్నో చూస్తాను. మేము ఇంకొకసారి కూడా వచ్చాం మా చిన్నప్పుడు, బట్ మాకు అంత క్లారిటీ లేదు. బట్ ఇప్పుడైతే నాకు కంప్లీట్గా కొద్దిగా మెచ్యూరిటీ వచ్చిందని అనుకున్నాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా అన్నీ నా మైండ్లో ఫిక్స్ అయిపోయాయి. సో అప్పుడు మెచ్యూరిటీ ఉన్నా కూడా అంత మనకు గుర్తుండదు కదండి అవన్నీ. రామాయణం, మహాభారతం అండ్ విష్ణుమూర్తి అవతారాలు. అండ్ ఇది నరకం, నరకం. ఫస్ట్ టైం నేను నరకంలోకి ప్రవేశించాను. సో ఆడవాళ్ళకు కానివ్వండి, ఎలాంటి వాళ్ళకైనా ఎలాంటి శిక్షలు ఉంటాయనేది అక్కడ మెన్షన్ చేశారు. తర్వాత యమధర్మరాజు, యమలోకంలో ఎన్ని శిక్షలు ఉంటాయి, తప్పులు చేయకూడదు, అలా చాలా అంటే చాలా బాగా చూపించారు. సో ఇవన్నీ టెంపుల్స్ అండ్ ఇంకా మనం ఈ ఆరో మ్యాక్స్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ వాటర్ ఉన్నాయి. నేను అనుకున్నాను వాటర్ ఇది ఎక్కడైనా లీక్ అయింది అనుకున్నాను, బట్ అది ఒక థీమ్. ఇక్కడ సరస్వతీదేవి, గంగాదేవి కోసం అలా గంగా తీరం ఉండే దేవతల కోసం ఇట్లా ఒక థీమ్ రెడీ చేశారు. సో ఇక్కడ ఒక అమ్మవారు, కామాక్షి అమ్మవారు, ఇంకొకటి స్వామి తిరుమల ఉంది, తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. అండ్ ఇంకొక అమ్మవారి విగ్రహం ఉంది, ఆమె కామాక్షి. అండ్ ఇంకొక సంథింగ్ నేమ్ ఉంది, నాకు అంత క్లారిటీ లేదు. బట్ నెక్స్ట్ ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసి అక్కడ కర్ణాటక ఏరియా ఉండే దేవుళ్ళు అంట. సో ఇవైతే జ్యోతిలింగాలు. అండ్ చాలా అంటే చాలా ప్రతి ఒక్క టెంపుల్ అండ్ ఎలా ఉంటుందో అలా కన్స్ట్రక్షన్ చేసి ఆ టెంపుల్ యొక్క థీమ్ని చూపించారు. సో నేనైతే ఆల్మోస్ట్ అన్నీ దర్శించుకున్నానని ఫిక్స్ అయిపోయాను. అన్నీ దర్శించేసుకున్నాం ఆల్రెడీ. మేము ఎక్కడికి వెళ్ళకుండా మనం ఉన్న చోటే దేవుని ప్రార్థించాలన్నట్టు ఇక్కడ మొక్కేసాం. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ నరకం, మళ్ళీ నరకంలోకి ఎంట్రీ అవుతున్నాం. సో ఇక్కడైతే యమధర్మరాజు అండ్ తన పిఏ చిత్రగుప్తుడు ఉన్నాడు. సో తనేనే కదా పిఏ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద విగ్రహం ఒకటి, గంగామాతని శివుడు ఎలా వివాహం చేసుకుంటాడు అనేది ఒకటి. అండ్ అమ్మవారు సంహరించిన ఉగ్రరూపం. అండ్ శివపార్వతుల కైలాసం ఒకటి ఉంది. సో శివపార్వతుల కైలాసం అయితే బాగుంది. అండ్ ఇక్కడ శివుని ఊరేగింపు, శివపార్వతుల కళ్యాణం, ఇంకా చాలా అంటే చాలా బాగుంది. నేను శివపార్వతుల కళ్యాణం దగ్గర అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. నాకు చాలా అంటే చాలా నచ్చింది ఆ థీమ్. ఎందుకో చాలా మంచిగా ప్లెజెన్స్గా అనిపించింది. సో నెక్స్ట్ అట్లా అలా అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా వాటర్ వస్తున్నాను, మళ్ళీ వాటర్లోకి వచ్చేసాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలియని కూడా తెలియదు. మాకు ఫాలో అయితే చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడైతే విఘ్నేశ్వరుడు వీళ్ళందరూ ఉన్నారు. సో ఇది ఒక సంథింగ్ ఏదైనా ఫెస్టివల్లా అనుకోవచ్చు. అండ్ జ్యోతిలింగాలు, మల్లికార్జున స్వామి, భీమేశ్వరం, రామేశ్వరం, సంథింగ్ అక్కడ నేమ్స్ ఉన్నాయి. సో మహాకుంభేశ్వరం, రామేశ్వరం అండ్ ఇంకా చాలా నేమ్స్, సోమేశ్వరం, ఇలా అన్ని నేమ్స్ ఉన్నాయి. సో నాకు కొద్దిగా వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇది ఒక 3 అవర్స్ని మేము ఒక 30 మినిట్స్కి తీసుకొచ్చాను. ఎందుకంటే వీడియో లెంత్ అంతా ఉంటే కూడా కొద్దిగా వేరే ఉంటుంది. అండ్ పూరి అయితే భలే అనిపించింది నాకు, కృష్ణుడి ఫేవరెట్ గాడ్. సో ఫస్ట్ టైం పూరిని దర్శించుకున్న ఫీలింగ్ కలిగింది. సో ప్రతి దేవుని టెంపుల్ దగ్గర ఆగడం, మొక్కడం. ఈమె వచ్చేసి ఆండాలమ్మ. అండ్ నెక్స్ట్ మేము ఒక జీనీ నోట్లోకి వెళ్ళిపోయాం. ఆ జీనీ నోట్లో ఉత్త నరసింహస్వామి అవతారాలన్నీ ఉన్నాయి. సో తర్వాత తన ఉగ్రరూపం, ప్రతి ఒక్క అవతారం చూపించారు. అండ్ నెక్స్ట్ జీనీ నుంచి బయటికి రాగానే శివుడు పార్వతీదేవిని ఎలా అయితే తన జడల్లో కట్టడి చేశాడో అనే ఒక సీన్ ఇక్కడ చాలా అంటే చాలా బాగా చూపించారు. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది. నాకైతే ఆ ఒక్కొక్క సీన్ చూస్తేనే బూజ్ బౌన్స్ వచ్చేసాయి. సో నిజంగా ఒక సినిమాకి వెళ్ళిన, అడ్వెంచర్ మూవీకి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము మొసలి నోట్లోకి వెళ్ళిపోయాం. ఆ మొసలి అయినా పామ ఏదో గుర్తు రావట్లేదు. అక్కడ అన్నీ ఉన్నాయి, మొసలి, పాము, ఒక డక్ ఉంది, డక్ తర్వాత ఒక చేప ఉంది. అన్ని నోట్లోకి వెళ్ళి ఏ నోట్లోకి వెళ్ళామో కూడా మర్చిపోయాం. సో తర్వాత వెళ్తూ ఉంటే సంథింగ్ ఇది పాతాళోకమా కావచ్చు, పాతాళోకం కావచ్చు. నో ఇది ఒకటి, ఇది మన కృష్ణుని లీలలు. కృష్ణుడు ఎంతమందిని చంపాడు, తన చిన్నప్పటి నుంచి ఒక ఆమెని ఎలా చంపాడు, ఆయన ఆవు రూపంలో వచ్చిన ఆయనని ఎలా చంపాడు, ఇంకొక ఆయన ఎలా చంపాడు అనేది ఇక్కడ ఒక థీమ్ అది. అయిన తర్వాత
ఇది కూడా మహాభారతం మన ఐరావతం ఎలా కళలోకి వచ్చింది అనేది మాయావతి కళలోకి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ చూస్తూనే చాలా అంటే చాలా టైం అయిపోయింది. మేము అసలు ఏమి కూడా తినలేదు, ఓన్లీ యాదగిరి తిరిగేసిన తర్వాత పులిహోర తిన్నాం. సో ఇక్కడ భార్యని కుమారుణ్ణి వదిలి వెళ్తున్నాడు అనేది ఒకటి. అండ్ ఇంకా బుద్ధుంది కూడా ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. బుద్ధుని థీమ్ అయితే నాకు చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అక్కడ మేము కొంచెంసేపు టైం స్పెండ్ చేసాం. బాగుంది స్టాచ్యూస్ అయితే. అండ్ ఇక్కడ అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి. సో తుల్జాభవాని విగ్రహం అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అక్కడనైతే చాలా అంటే చాలా ఫొటోస్ దిగాను. నాకు ఇష్టం తుల్జాభవాని అన్న కూడా, ఎందుకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. సో కాలభైరవేశ్వర స్వామి అండ్ ఈ దేవతలు సంథింగ్ కర్ణాటక దేవతలు వీళ్ళందరూ. సో అమ్మవారు శివుడిపై కూర్చున్న విగ్రహం అయితే నన్ను సర్ప్రైజ్ చేసేసింది. నేను ఫస్ట్ టైం చూడడం, అలాంటి పిక్చర్స్ నేను ఇంతవరకు చూడలేదు. సో అండ్ ఇది కృష్ణుడిది. ఇంకా చాలా చాలా వస్తూనే ఉన్నాయి. అవన్నీ చూస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం. ఈ థీమ్స్ అన్నీ చూస్తున్న కొద్ది ఎంత ఎగ్జైట్మెంట్ కలుగుతుందో. అండ్ ఇంకా వెళ్తూ ఉన్న కొద్ది తుల్జాభవాని అండ్ కాళికామాత పరమశివుడు కాళికామాత కాళ్ళ దగ్గర ఉండడం చూసి నేనైతే స్టన్ అయిపోయాను. ఎందుకంటే మనం శివుడిని అంత భావిస్తాం, బట్ ఆయన కూడా పార్వతీ ముందు కొద్దిగా ఆయన భక్తుల. అండ్ శబరిమల, ప్రతి అమ్మాయికి శబరిమల వెళ్ళాలని ఉంటుంది, బట్ వెళ్ళలేం కాబట్టి ఇక్కడ ఫొటోస్ దిగేసాం. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అండ్ నెక్స్ట్ వెళ్తున్న కొద్ది ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం చాలా అంటే చాలా పెద్ద ఉంది. నాకైతే భలే అనిపించింది. బహుశా ఇది అంటారు కదా, అందుకే అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు బెల్స్ వేసుకోవద్దని, అది బర్రె తోలుతో తయారవుతుంది అని. అక్కడ అమ్మవారు చంపేది కూడా ఒక బర్రెనే. బహిషాసురు సంథింగ్ ఏమో దేవుడు అంటారు, ఆ రాక్షసుడు, ఆయన పేరు గుర్తులేదు. సో అండ్ ఇక్కడ ఈ దేవుళ్ళు ఏ దేవుళ్ళు అనేది నాకు క్లారిటీ లేదు, ఆయన ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ చాలా అంటే చాలా డిఫరెంట్. ఇంతవరకు చూడని ఒక పిక్చర్స్ని ఫస్ట్ టైం చూసాను అనే ఫీలింగ్ కలిగింది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ అవి ఏదైనా దేవుడు మీకు తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తాను అలాంటి పిక్చర్స్. నార్మల్గా అయితే ఉగ్రరూపం అమ్మవారి చూస్తాం, బట్ తను కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి పిక్చర్స్. అండ్ షిరిడి సాయిబాబా ఇవి కూడా మేము దర్శించేసుకున్నాం. సో 3 అవర్స్లో ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరిగి వచ్చిన ఫీలింగ్ కలిగేసింది. అండ్ నెక్స్ట్ వెళ్తూ ఉన్న కొద్ది ఇక్కడ కొసేపాగం అండ్ ఒక అమ్మవారి విగ్రహం ఉంది ఇక్కడ. సో అమ్మవారి విగ్రహం దగ్గర కూడా చాలా, నేను కెమెరా అయితే కొన్ని చోట్ల ఆఫ్ చేయడమే మర్చిపోయాను. సో ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా అమ్మవార్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్మవార్లు ఉన్నాయి. అండ్ స్వామి విగ్రహం, నా లైఫ్లో నేను ఇలాంటి ఒక స్వామి విగ్రహాన్ని ఫస్ట్ టైం చూశాను. ఇది గోమాతేశ్వర స్వామి విగ్రహం ఇది. బట్ నిజంగా నేనైతే స్టన్ అయిపోయిన విగ్రహం చూడగానే. చాలామంది ఫ్రీజ్ అయిపోయారు. ఆ విగ్రహం దగ్గర చాలా క్రౌడ్ అయిపోయింది. ఎందుకంటే అలాంటి విగ్రహాలు మనం చాలా రేర్గా చూస్తాం. అండ్ పరమశివుడి విగ్రహం, తర్వాత ఇంకా అండ్ ఇక్కడ నుంచి ఇటు సైడ్ మహారాష్ట్ర సైడ్ థీమ్కి వచ్చేసాం. సో ఇక్కడ మహారాష్ట్ర అండ్ ముంబై సైడ్ అక్కడ పూజించే భగవంతుల గురించి కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. అంటే అన్ని దేవతలే, బట్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలాగా పూజిస్తారు కదా. సో కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఉన్న హనుమాన్ విగ్రహం చూడడానికి చిన్నగా ఉంది, బట్ దాంట్లోకి వెళ్తే పాతాళానికే వెళ్ళాం మేమైతే. నాకు అదొక థీమ్ బాగా నచ్చింది. అండ్ ఇదైతే దేవతలు రాక్షసులు అమృతం కోసం గొడవ పడే సీన్ అక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ వెళ్తే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఒక ఆయన తన తొడని కోసిస్తాడు. సో నాకు ఎందుకో పుట్టప్పుడు అన్నీ గుర్తుంటాయి, కానీ వీడియో చేసేటప్పుడు ఏది గుర్తున్నా. అండ్ బంగారు బల్లి కూడా ఉంది, నేను బంగారు బల్లిని కూడా తాకేసా, ఇంకే బల్లి పడినా ఏం కాదని. అండ్ ఇక్కడ అయితే ఏడు లోకాలు దాటి మన విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం మేము, 7 దర్వాజాలు దాటి. సో ఈ థీమ్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే బాగుంది నాకు. మళ్ళీ ప్రతి ఒక్క అవతారాన్ని అక్కడ మెన్షన్ చేశారు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వారాహి అవతారం, వామన అవతారం, కృష్ణుంది, రాముంది, అన్నీ మెన్షన్ చేశారు. నరసింహస్వామి అవతారం నాకు చాలా అంటే చాలా బాగుంది. అండ్ విష్ణుమూర్తి ఆ పొట్ట నుంచి ఒకటి వచ్చింది, తామరపు నుంచి బ్రహ్మదేవుడు ఉన్నాడు.
సో అదైతే నాకు భలే అనిపించింది. అండ్ నెక్స్ట్ వెళ్తున్న కొద్దీ ఇక్కడ రామాయణం. సో ఈ రామాయణం సీన్స్ ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆ సీన్స్ చూసిన వారికి అక్కడ మీరు నేను ఈ వీడియోలో చూపిస్తే మీకు కొద్దిగా అర్థమవుతుంది, ఎక్కువ అర్థం కాదు. బట్ మీరు రియల్గా చూస్తే మాత్రం రామాయణం తెలియని వారు కూడా అది మొత్తం 3 hours తిరిగేసిన తర్వాత ఖచ్చితంగా రామాయణం అంటే ఏంటనే చెప్తారు. అంత క్లియర్గా మెన్షన్ చేస్తారు. చాలా బిట్ టు బిట్ చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా మెన్షన్ చేశారు. ఇది ఒకటి చాలా బాగుంది. అండ్ ఇది గోల్డెన్ టెంపుల్ కావచ్చు, అది ఒకటి గోల్డెన్ టెంపుల్ ఉంది, దాంట్లో ఏ దేవుడు లేడు. సో అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే తర్వాత బుద్ధుడు ఇంకా విగ్రహాలు, ఇంక ఇవన్నీ ఆల్మోస్ట్ శివుని విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి అవతారాలు ఇవే ఎక్కువ ఉన్నాయి. సో అండ్ ఇక్కడ బ్రహ్మదేవుడి గుడి కూడా ఉంది. నేను ఫస్ట్ టైం బ్రహ్మదేవుడి గుడి చూడడం. సో మీలో ఎవరైనా బ్రహ్మదేవుడి గుడి చూస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఒక హౌస్లో ఉంది, దాంట్లో ఒకటి విగ్రహం ఉంది శివుంది. అండ్ ఆ శివుని విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకొని అండ్ మెల్లగా బయటకు వచ్చేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యాం. ఎందుకంటే మనకు చూస్తున్న కొద్దిగా అలా అనిపిస్తుంది, కానీ చాలా అంటే చాలా రియలిస్టిక్ అనిపిస్తుంది. అండ్ ఇది థీమ్ నాకు అసలు అర్థం కాలేదు. పరమశివుడు ఒక మునిని కొడుతూ ఉన్నాడు అండ్ అదంతా రక్తం చింది ఉంది, అది ఏంటి అని నేను అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మీద రాసింది కదండి అదే అని చెప్పారు. కాల సంహారం. సో కాల సంహారం గురించి నేను తెలుసుకుంటాను ఖచ్చితంగా. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అదొకటి. అండ్ నెక్స్ట్ పంచపాండవులు ఎలా జన్మించారు అండ్ వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ద్రౌపది వస్త్రాభరణం, వాళ్ళు ఎలా అడవికి వెళ్ళారు, అండ్ మళ్ళీ మహాభారత యుద్ధం, ప్రతి ఒక్కటి కృష్ణుడు బోధించిన అవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకైతే ఆల్మోస్ట్ మహాభారతం 50% తెలుసు, అండ్ 50 అంటే ఒక 70% తెలుసు. ఇది ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత 100% క్లారిఫికేషన్ అయింది. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ రామాయణంలో రాముని చెప్పులు తీసుకొని భరతుడు వెళ్ళి సింహాసనం పైన ఉంచడం, అండ్ శూర్పణఖ ముక్కు చెవులు కోసేయడం, ఇంకా రావణాసురుడు వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్ళడం, ఇవన్నీ చాలా బాగున్నాయి స్టాచ్యూస్ అయితే. సో ఇవన్నీ చూసేసిన తర్వాత మళ్ళీ హనుమంతుడు వెళ్ళి లంకకు వెళ్ళి లంక దహనం, ఇవన్నీ ఉన్నాయి థీమ్స్. అవన్నీ చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంది, కానీ వీడియో తీయాలనే ఆలోచన ఒక 30% మిస్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇది మహాభారతంలోని ఒక సీన్స్ ఇవన్నీ. ఆ యుద్ధం జరిగిన తర్వాత కృష్ణుడు ఎలా అయితే బోధించాడో, కర్ణుని గురించి కానివ్వండి, అర్జునుని గురించి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తున్న కొద్దీ ఆల్మోస్ట్ అన్నీ అర్థమైనట్టే అనిపిస్తున్నాయి. బట్ ఎందుకు అక్కడ స్టాచ్యూస్ దగ్గరే మనం స్టక్ అయిపోతాం, ఎందుకంటే అంత రియలిస్టిక్ అనిపిస్తుంది, మనలోంచి ఒక చిన్నతనం బయటకు వస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ పట్టాభిషేకం సీన్ ఉంటుంది. తర్వాత వీళ్ళందరూ ఎందుకు ఇట్లా ఉన్నారు నాకు కూడా తెలియదు, నన్ను అడగకండి. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ వినాయకుడు కొందరు ఋషులు కలిసి, ఇది మహాభారతం రాసే సీన్, ఎందుకంటే ఏకదంతుడు తన దంతాన్ని విరిచి రాస్తాడు కదా, ఆ సీన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా అంటే ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. అండ్ కృష్ణ జన్మం ఎలా జరిగింది, కంస మహారాజు వాళ్ళని ఎలా జైల్లో ఉంచాడు అనేది ఉంది. అండ్ ఇక్కడ బ్రహ్మ సరస్వతి అయితే చాలా అంటే చాలా పెద్ద ఉంది. సో నేనైతే చాలా ఇక్కడ ఫన్ ఎంజాయ్ చేశాను. చదువుకున్నప్పుడు ఎలా అయినా సరస్వతి దేవుని దర్శించలేదు, కనీసం నా కొడుకైనా చదువు రావాలని చెప్పారు. సో నెక్స్ట్ ఇక్కడ చాలా కృష్ణుని టెంపుల్స్ ఉన్నాయి. అండ్ వెళ్తున్న కొద్దిగా ఎంత తిరిగామో కూడా అసలు ఇంత కూడా గుర్తే ఉన్నట్టు ఉంటుంది, కానీ ఒక 3 hours నాన్ స్టాప్ తిరిగాం కావచ్చు మేము. అస్సలు ఎక్కడ కూడా మాకు ఇంత కూడా అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. అండ్ ఇది చాలా అంటే చాలా సౌండ్స్ వినిపించాయని వెళ్ళాం. ఒక రాక్షసి అందులోంచి పైకి వస్తుంది, మళ్ళీ హనుమంతుడు తనని నెత్తిపై కొట్టడంతోనే మళ్ళీ ఏడ్చుకుంటూ కిందికి వెళ్తుంది. అండ్ అట్నే రిపీట్ 24 hours తనని కొడుతూనే ఉంటాడు హనుమంతుడు. అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఉన్న పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. జై హనుమాన్ అనుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెళ్తూ ఉన్న కొద్దీ అమ్మవారి విగ్రహాలు, పరమశివుని విగ్రహాలు, ఇంకా కళ్యాణం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ చూస్తున్న కొద్దీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే స్టోరీస్ కావాలి.
అండ్ అంజని తల్లికి సో వరం ఎలా వచ్చింది, హనుమంతుడు ఎలా జన్మించాడు, అండ్ హనుమంతుడు సూర్యదేవునికి శిష్యుడు ఎలా అయ్యాడు అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. చూస్తున్న కొద్దీ మనకు చాలా చూడాలి అనిపించేంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ హనుమంతుడు చేసిన చేష్టలు, తను వేసే శిక్షలు, తను రావణుణ్ణి ఎలా అయితే ఓడించాడో, ఆ లంకను దహనం చేసి అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. హనుమంతుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి ఇష్టమైన గాడే కదా. సో నాకు హనుమంత్ థీమ్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా వెళ్తూ ఉన్న కొద్దీ అవన్నీ స్టాచ్యూస్ చూసి అయితే మావాడు ఘోరంగా భయపడిపోయాడు. నాకు కూడా కొన్ని చోట్ల భయం అనిపించింది, ఎందుకంటే థీమ్స్ అంతా పర్ఫెక్ట్గా రావాలి అని వాళ్ళు లైటింగ్స్ పెట్టారు, ప్రతి ఒక్కటి పెట్టారు. సో పాతాళ లోకం బెస్ట్ థీమ్ అంటే ఇదే అని చెప్తాను, ఎందుకంటే అంత ఎంజాయ్ చేసాం మేము. పాతాళ లోకంకి వెళ్ళగానే ఒక వైబ్ వచ్చింది, రెడ్ కలర్ లైట్స్తో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఫీలింగ్ అనేది నిజంగా పాతాళ లోకానికి వెళ్ళిన ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు. సో ఇక్కడ అమ్మవారు సంహరించే ఒక సీన్ ఉంటుంది, కాళికామాత ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని దెయ్యాలు డ్యాన్స్ చేస్తాయి, మేము కూడా వాటితో డ్యాన్స్ చేస్తారు. మళ్ళీ మనకు భయం వేయకూడదు కదా, అందుకే యాజ్ యూజువల్గా దేవుళ్ళని దింపారు. ఆ దేవుళ్ళు చూస్తూ వెళ్తున్న కొద్దిగా భయం అనేది పోయింది. అండ్ నెక్స్ట్ అందరు దేవుళ్ళని చూసాం. బట్ కొందరు దేవుళ్ళు అసలు వాళ్ళు ఎక్కడ ఏ దేవుడు అనేది కూడా క్లారిటీ లేకుండా ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎన్నో విగ్రహాలు. ఇది శివలింగం అయితే ఎంత పెద్ద ఉందంటే చాలా అంటే చాలా పెద్ద. ఇక్కడ 2 శివలింగాలు, ఒకటేమో 105 ఉంది, ఇంకొకటి అది బయట ఉంది, ఇదేమో థీమ్ లోపల ఉంది. అండ్ ఈ శివలింగానికి ఇంకొక సైడు స్వామివారి రూపం ఉంటుంది, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో అండ్ ఇంకా చాలా అంటే చాలా థీమ్స్ ఉన్నాయి. సో బట్ స్కూల్స్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా, స్కూల్ పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్, ఎందుకంటే వాళ్ళకు మన కల్చర్ గురించి అండ్ దేవుని గురించి, వాళ్ళు ఇప్పుడు కాలంలో చూసే సూపర్ హీరోస్ కంటే మన దగ్గర ఎందరో సూపర్ హీరోస్ ఉన్నారనే విషయం కూడా వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇంకా ద్రౌపది వస్త్రాభరణం ఇదైతే చాలా బాగా అనిపించింది, అలా కృష్ణుడు వచ్చి చీరలు ఇస్తున్నప్పుడు ఆ థీమ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇది బాగాలేదు అనే సీన్ అక్కడ ఒక్కటి కూడా లేదు అసలు, అలాంటి సీన్. అండ్ ఇది పంచపాండవులు ఎలా అడవికి వెళ్ళారు అండ్ వాళ్ళు గేమ్ ఆడింది అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి మళ్ళీ హనుమంతుని స్టోరీ, ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క లింక్ ఉండేలా ప్రతి ఒక్క స్టాచ్యూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఒకటైతే బాగుంది. అండ్ అసలు ఫస్ట్ టైం వెళ్తే ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతామనే థాటే ఉండదు, అక్కడ గైడ్స్ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కింద యారో మార్క్స్ ఉంటాయి, ఆ యారో మార్క్స్ పట్టుకొని వెళ్తే మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యారో మళ్ళీ తిరిగి అక్కడికే వస్తారు. కాబట్టి డోంట్ వరీ. అండ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళినా కూడా అక్కడ ప్రతి ఒక్కటి పాలు పెరుగు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, మీరు డోంట్ వరీ, ఎవరైనా వెళ్ళచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే ఒకటి గ్లాసెస్ థీమ్ ఉంది, ఇక్కడ కింద గ్లాస్ చూస్తే అయితే నాకు ఎక్కడ పడిపోతాను చాలా అంటే చాలా భయం వేసింది. బట్ భయపడకుండా కొద్దిగా మెల్లమెల్ల నడుస్తున్నాను. సో చాలామందికి ఇది కొద్దిగా డిఫరెంట్ ప్లేస్లా కొత్తగా అనిపిస్తుంది, బట్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొందరు కర్ణాటక ఇంకా చాలా నుంచి వస్తున్నారు. అండ్ ఇది ఒక నాటకం థీమ్, అదేంటిదో నాకు కూడా తెలియలేదు. ఇక 2 hours తిరిగేసిన తర్వాత మాకైతే విపరీతంగా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి, మేమైతే అసలు నడవలేకపోయాం కాబట్టి ఫాస్ట్గా తిరిగేసాం. అంతా ఇక ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. బట్ ఈ థీమ్ అయితే ఈ మిర్రర్స్ కానివ్వండి, ఇక్కడ మన కాళ్ళ దగ్గర ఉండే గ్లాసెస్ బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కృష్ణుడు అర్జునుడికి మహాభారతంలో చెప్తాడు కదా మా నీతి వాక్యాలు అవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక బాతులోకి వచ్చాము మేము. సో ఇది ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం. సో ఈ కురుక్షేత్ర యుద్ధం ఇట్లా రౌండ్గా తిరుగుతూ వెళ్తే సో మధ్యలో అయితే తెలుస్తుంది, సో వాళ్ళ అక్కడ ఏం జరుగుతుంది అనేది
మన కురుక్షేత్ర యుద్ధం. సో అక్కడ నుంచి మళ్ళీ డౌన్. సో మళ్ళీ డౌన్ వెళ్తే చాలా అంటే చాలా పెద్ద ఉందండి. బట్ స్పేస్ చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. అండ్ కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఏదైనా దొరుకుతుంది. ఈ బట్టలందరినీ లెక్కేస్తే మాత్రం ఖచ్చితంగా ఎందరో అవుతారు. నేను లెక్కేసాను కొందరిని, బట్ మధ్యలోనే అది ఫ్లాప్ అయిపోయింది. బట్ ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని చేయండి. అండ్ ఇక్కడ అయితే యుద్ధంలో చనిపోయిన వారి విగ్రహాలు పెట్టారు. వీళ్ళకి ట్రీట్మెంట్ చేస్తా అనుకున్నా కానీ చచ్చిన వాళ్ళు మళ్ళీ చేస్తారని సైలెంట్ ఊరుకున్నాను. బట్ నిజంగా చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ ఇట్లా జిలేబీలా రౌండ్ 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 తిరుగుతూ ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇక్కడికి వచ్చేస్తామంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 20 మినిట్స్ ఏమో అట్లా తిరిగేయాలి, అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఎంత భలే అనిపిస్తుంది అసలు. వాళ్ళందరూ నిజంగా కొందరేమో గుర్రాల పైన, కొందరేమో బల్ల పట్టుకొని, కొందరు కత్తులు పట్టుకొని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు. సో మధ్యలో వచ్చేసి ఒక్కదాన్ని అందరూ కలిసి చంపేస్తారు. అది నాకు వీడియో దగ్గరికి వచ్చేసరికి అది ఏంటో మర్చిపోయాను. బట్ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోని మెన్షన్ చేస్తాను. అండ్ గుళ్ళో కొనుక్కున్న పూలు పెట్టుకున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. మరీ అంత పిలకలా ఉందని ఎక్కిరించకండి. అయితే నాకు ఇక ఓపిక లేదు. ఇక మా వాడు పడుకున్నాడు, నాకు ఏమో వాళ్ళని కౌంట్ చేయాలని ఫాస్ట్గా తిరిగానా, అది మాత్రం ఫ్లాప్ అయిపోయింది. సో అండ్ ఇక్కడ ఇంకా విష్ణుమూర్తి కళ్యాణం, ఇంకా చాలా ఉన్నాయి, ఎన్నో చూడాల్సి. అండ్ ఆ శివలింగం అది ఎంట్రీలో ఉంటుంది. మనం ఎంట్రీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడే చూసిరండి. సో ఎంట్రీలో ఉంటుంది అండ్ ఎగ్జిట్లో కూడా ఉంటుంది. బట్ మేము వెళ్ళేటప్పుడు కారులో మేము దాన్ని చూడలేకపోయాం. బట్ దూరం నుంచి మాత్రం దర్శించుకుని నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి దాన్ని దర్శించుకోవాలని ఫిక్స్ అయ్యాం. అండ్ నెక్స్ట్ ఇది ఒక హైట్ ప్లేస్. అండ్ ఇక్కడ శివపార్వతులు అండ్ ఇంకా మోహిని శివుడు వాళ్ళు, ఇంకొకటి ఇట్లా అందరూ ఋషులు, మహర్షుల గురించి, అన్ని అవతారాల గురించి, బ్రహ్మదేవుని అవతారం, ఇంకా చాలా అంటే చాలా. ఇక్కడ కొన్ని రొమాంటిక్ పిక్స్ ఉన్నాయి దేవుళ్ళే. సో అలాంటి కొన్ని పిక్స్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ మొసలి అనేది ఎగ్జిట్. అండ్ ఇంకో క్యాంటీన్ కూడా ఉంటుంది. సో పిల్లలతో వచ్చిన వాళ్ళకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు జరగద్దని, సో వాళ్ళ కోసం ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది మోహిని శివుని అంశతో పుట్టిన అయ్యప్ప స్వామి విగ్రహం. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ విగ్రహాలు అన్నీ, ప్రతి ఒక్కటి ఒక్కొక్క విగ్రహం నుంచి ఎంతో స్టోరీ, ఎంతో నేర్చుకోవచ్చు మనం. సో అవన్నీ చెప్పాలి అంటే నాకు తెలిసి ఒక్క డే కాదు కదా, ఒక 3-4 అవర్స్ అయినా కూడా సరిపోదు. అది చూస్తుంటేనే మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక యుద్ధం మూమెంట్. సో ఇక్కడ మళ్ళీ శివలింగం. అండ్ శివలింగం అయితే ఎంత పెద్ద ఉందో నిజంగా ఒకసారి దిగి చూద్దాం అనుకున్నాం, బస్ కుదరలేకపోయింది. బట్ నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ఈ బట్టల మధ్య తిరిగి ఇక్కడే ఇది సంథింగ్ అశ్వత్థామనేనా ఏమో క్లారిటీ లేదులేండి. మళ్ళీ నేను తప్పుగా మీకు చెప్పడం, గుర్తొచ్చినప్పుడు కరెంట్ ఎప్పుడని చెప్తాను. అండ్ ఇక్కడ ఇది థీమ్ కూడా చాలా బాగుంది. సో ఒక తామర పూల పైన అందరి అమ్మవార్ల విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి. సో అది ఎక్కితేనే మనం అయిపోయింది. ఇది లాస్ట్ ఇది లాస్ట్. మన ఒకటేంటి గుహలా ఉంటుంది కదా, వీటిలలో ఇది లాస్ట్. సో అమ్మవారి ఒళ్ళోల్లో ఒక్కొక్క చేతులు ఒక్కొక్క బాబు లేదా ఒక్కొక్క సింబల్ని చెప్పడం కానివ్వండి, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక చెట్టుకు ఒక్కొక్క కొమ్మల పైన ఒక్కొక్క అమ్మవారు విగ్రహాలు ఉన్నాయి. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఒక చెట్టు పైన ఒక చెట్టు పైన సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతి, ఇంకా శాకిని దేవి, చాలామంది ఉన్నారు. సో బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే హనుమంతుడు పైకి వెళ్ళడం అండ్ ఆ కొండను పట్టుకొని కిందకి రావడం. అండ్ నెక్స్ట్ మళ్ళీ కిందికి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొక గుహ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈసారి చేప. సో చేపలకు కూడా వెళ్ళిపోయాం మేమైతే. అండ్ ఈ గుడి ఈ సురేంద్రపురికి 1998లో శంకుస్థాపన జరిగింది. ఎప్పుడు ఓపెన్ చేస్తారో నాకు కూడా అంత క్లారిటీ లేదు. నేను కూడా అక్కడ కొన్ని ప్లేసెస్లో చూశాను. సో అది చూసి మీకు చెప్తున్నాను. అండ్ ఈ స్వామి శివుంది చాలా బాగుంది విగ్రహం అయితే, నిజంగా చూస్తూ ఉండాలనిపిస్తుంది. సో ఇదే ఎంట్రన్స్.
సో ఇక్కడ అమ్మవారి విగ్రహం అండ్ ఇది కౌంటర్. సో ఇదంతా ప్లేస్. అండ్ ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి మనకు ఫొటోస్కి అయితే. అండ్ ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవాలన్నా కూడా ఇలాంటి ఒక ప్లేస్లో చేసుకుంటే మాత్రం వాళ్ళకు చాలా అంటే చాలా మెమరీస్ ఉంటాయి. సో మస్ట్ అండ్ విజిట్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ తిరిగి తిరిగి ఆయాసం వచ్చేసి స్ప్రైట్ దిక్కైపోయింది నాకు. ఇక్కడ వచ్చేసి నేను అసలు వీడియో తీసుకోలేదు, బట్ హనుమంతుని చేతిలోంచి లడ్డు ఇస్తున్నారు. సో వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లడ్డు తీసుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.